శ్రీ సింహాచల దేవస్థానం గంగధార మార్గంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రపాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలను దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైదికులు విశేష కార్యక్రమాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె వెంకటరావు దంపతులు త్రిపురాంతకేశ్వరి త్రిపురాంతక స్వామి వార్లకు యాగశాల ప్రవేశంతో పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు మంగళవాద్యాల నడుమ త్రిపురాంతక స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. వైదికులు ఇక్కడ విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, ప్రధాన కుంభావాహన స్వస్తివచనం, మృత్యుంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం, హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు చేపట్టారు. సింహాచలంలో త్రిపురాంతక స్వామి వారి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. సింహాద్రి అప్పన్న క్షేత్రానికి ఈ స్వామివారు క్షేత్రపాలకునిగా చరిత్రలు చెబుతున్నాయి. సింహాచలం గంగధారకు వెళ్లే మార్గంలో ఈ స్వామివారి ఆలయం దర్శనమిస్తోంది. ఇక్కడ శివస్వరూపం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యకశిపుని సంహరించాక ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి మహాశివుడు త్రిపురాంతక స్వామి వారిగా ఇక్కడ కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే సింహాద్రి అప్పన్న భక్తులు గంగధార స్నానం ఆచరించాక త్రిపురాంతక స్వామి వారిని దర్శించుకుని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రంలో పురాతన ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ జరిపే భాగ్యాన్ని ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె వెంకటరావుకు లభించడం విశేషం.